గణేశాయ నమః. కాలః కలయతామహం అని భగవద్గీతలో చెప్పినట్టుగా అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయ సర్వదర్శనః అని విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా పరమాత్మను అనంతకాల స్వరూపుడిగా దర్శించి ఆరాధించటం అనేది మన వేద సంస్కృతిలోని ఓ అద్భుత విషయం. 3 కాలాలు 6 ఋతువులతో కూడిన సంపూర్ణ సమగ్ర కాల వ్యవధిని సంవత్సరము అంటాము. ఏ విధంగా అయితే చెట్టుకి తొలి దశ చిగురింతైతే ఆకుల రాలటం చివరి దశ అవుతుందో అదేవిధంగా ఈ సంవత్సర కాల గణన ప్రకృతిలో వచ్చే మార్పుని అనుసరించి చిగురింత కోకిల కూతతో కూడిన వసంత ఋతువుతో మొదలై ఆకులు రాలే శిశిర ఋతువుతో ముగుస్తుంది. వేదంలో చైత్రమాసాన్ని మధుమాసంగా, వైశాఖ మాసాన్ని మాధవ మాసంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మధు మాధవ మాసాలు కలిపే వసంత ఋతువు అంటారు. ఈ వసంత ఋతువు యొక్క ప్రథమ దివసమైన చైత్ర శుద్ధ పాడ్యమిని నూతన సంవత్సర ప్రారంభ దినంగా అంటే ఉగాదిగా జరుపుకోవటం మన సాంప్రదాయం. చైత్రశుద్ధ నవమి మృగశిర నక్షత్రంలో పార్వతీదేవి ఉద్భవించింది కాబట్టి చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి అంటే 9 రోజుల పాటు భవానీదేవిని లేదా అమ్మవారి స్వరూపమైన శ్రీరామచంద్రుడిని పూజిస్తూ వసంత నవరాత్రులు లేదా రామ నవరాత్రులు జరుపుకోవటం సాంప్రదాయంగా వస్తుంది. ఇక ఈ రోజు మరో విశేషం ఉగాది పచ్చడి. దీనిని ఉగాది పచ్చడి అనే కన్నా ఉగాది ప్రసాదం అనటం శ్రేష్టం. నింబసుమము, ఆమ్రము, చక్కెర, ఘృతము అంటే వేప, మామిడి, బెల్లము, ఆవు నెయ్యితో తయారు చేసే ఈ పదార్థాన్ని మొదటి జాములో భగవంతునికి నివేదించి నైవేద్యంగా ప్రసాద భావంతో స్వీకరించాలి. ఇక ఉగాదిలోని మరో విశేషం పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అని పంచాంగానికి 5 అంగాలుంటాయి. ఇవి కాలానికి అంగాలు. వీటికి కూడా అభిమాన దేవతలుంటారు. వీటి గురించి చెప్పేదే ఈ పంచాంగం. అనంతకాల స్వరూపుడైన పరమాత్ముణ్ణి పంచాంగ రూపంలో ఆరాధిస్తే ప్రతి కాలము శుభమే అవుతుంది. అందుకే మన సంస్కృతి సాంప్రదాయంలో ప్రతి పర్వదినాన్ని భగవద్భావంతో మేళవించి మన సంకల్పాన్ని ఈశ్వర సంకల్పంతో కలిపి పవిత్రంగా ఒక పండుగగా జరుపుకుంటూ ఉంటాము. తద్వారా ఈశ్వర అనుగ్రహంతో సర్వకాలాలు శుభప్రదమే అవుతాయి. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. Please do like, share and subscribe. Krishna Sakhi.